వైకుంఠాపురంలో సర్వే నెంబర్ 91లో కబ్జా జరిగింది అని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎంఆర్ఓ గారిని లేదా విఆర్ఓ గారిని మిగతా అఫీషియల్స్ అందరినీ కూడా రెవెన్యూ సిబ్బందిని అందరినీ తీసుకుని పత్రికలో ఏ పత్రికల్లో వచ్చినాయో ఆ పత్రికా విలేకరులని వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడ చూడడానికి వచ్చాను. ఇది మీకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇది హైవేకి ఆనుకొనే ఉన్నటువంటి 78 సెంట్లు ఇక్కడ కబ్జాకు గురి అయిందని, దీన్ని సహస్ర అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా వేసి దాన్ని పాంప్లెట్లు విడుదల చేసి ఫోన్ నెంబర్లతో సహా ఇది అమ్మకానికి పెట్టారు. కొంతమంది అమ్మేశారు, మిగతా వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది సమాచారం. ఈరోజు ఎంఆర్ఓ గారిని కూడా తీసుకొని విఆర్ఓ తీసుకొని కొలిపించాం. ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. ఒకసారి రెవెన్యూ రికార్డులు ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ శ్మశానం ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుటుంబం వచ్చి నాకు చెప్తా ఉన్నారు. ఎప్పుడో మేము ఇక్కడికి వలస వచ్చామండి, ఇక్కడ కుటుంబం ఇక్కడ శ్మశానంగా వాడుకుంటున్నాము దీన్ని అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పనులు జరగకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఆదోని ప్రజలకి, కర్నూలు జిల్లా ప్రజలకు చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. వాళ్ళని వీళ్ళని కాదని చెప్పి నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది ఈ కబ్జాలు ఆపుతానో లేకపోతే ఆక్రమణలు ఆపుతానో తప్పుడు పనులు ఆపుతాననే ఏకైక కారణం చేత నన్ను ఎమ్మెల్యే చేశారు. నాకు ఆ బాధ్యత ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పాను, ఎక్కడన్నా పొరపాటు చేస్తే అక్కడికి వెళ్తా ఉన్నాను, వాళ్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎవరికి సంబంధించిన సమస్య ఉన్నా సరే ఎప్పటికప్పుడు వాళ్ళని కలిసి సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గతంలో అధికారంలో ఉంటే ఒక పార్టీ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఎవరైనా సరే మేము ఏమైనా చేయగలం అనుకుంటే అది సరైన పద్ధతి కాదు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. కూటమి నాయకులకు కూడా దయచేసి ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కావద్దు అండి అని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రజలకు ఏ హామీ ఇచ్చైతే మనం అధికారంలోకి వచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద, అందరి మీద ఉంటుంది. తప్పనిసరిగా ఎవరికి ఆదోనిలో నేను ఒకే మాట ఆదోని ప్రజలకు స్పష్టంగా చెప్తాను. ఆదోని ప్రజలు సంతోషంగా ఉండండి. మీ ఆస్తులకు పూర్తి బాధ్యుడని నేనే. మీ ఆస్తుల్ని కాపాడడానికే నేనున్నాను తప్ప మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేసినా, మీ ఆస్తులు ఎవరైనా దోచినా, మీ ఆస్తుల జోలికి ఎవడన్నా వచ్చినా నేనే బాధ్యత వహిస్తాను అనే స్పష్టంగా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి స్థలాలను ఒకరు ఆక్రమించుకోవడం, ప్రభుత్వ స్థలాల్లోకి వచ్చి ఇది నాది అని బోర్డులు పెట్టడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అమ్మేస్తామని ప్రయత్నం చేయడం, వీటిని ఇక జరగడానికి వీల్లేదు అని చెప్తాను. నేను 15 రోజులు ఊర్లో లేకపోతే అమెరికాలో ఏదో కుటుంబంతో సహా బయటికి వెళ్తే గందరగోళం అయింది. 91 సర్వే నెంబర్లో చూస్తే కూటమి నాయకులు ఇక్కడ వచ్చి ఏదో అమ్మేయడానికి ప్రయత్నం చేశా అన్నారు. ఇంకో చోట బీజేపీ నాయకులు పోయి జెండాలు బాతారని ఇంకొక వార్త చూశాను. ఇట్లా రకరకాల సమస్యలు 15 రోజులు నేను ఊర్లో లేకపోతే జరిగిన అంశాలు. ఇవన్నీ కూడా సరిచేస్తాను. ఎక్కడైనా సరే ఇటువంటి సమాచారం ఉంటే నేను పత్రికా విలేకరులకు ఇటువంటి అంశాలు బయటికి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో ఇంకా ఏవైనా ఉంటే కూడా దయచేసి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఆదోనిలో ఎక్కడ కబ్జా జరిగినా, ఆదోనిలో ఎక్కడ అక్రమం జరిగినా, స్థలాలని ఆక్రమించుకున్నా, దౌర్జన్యం చేసినా నేను పూర్తి బాధ్యత వహిస్తాను అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిగా, ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే, సమస్యలు వస్తే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.